సో, మనకొక టెక్నికల్ ప్రాబ్లమ్ అని వస్తుందన్నట్టు ఎవరైతే తెలంగాణ ఈపాస్ అప్లై చేసుకుంటున్నారో, సో, ఈ తెలంగాణ ఈపాస్ అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ పాపప్ అనేది వస్తుంది. సో, దీని వెనక ఉన్న సిట్యుయేషన్ ఏంది? దాన్ని మనం ఎట్లా సార్ట్ ఔట్ చేయాలని చెప్పి ఈ వీడియో లోపల మనం మాట్లాడుకుందాం. సో, ఎవరైతే తెలంగాణ లోపల స్కాలర్‌షిప్ అప్లై చేసుకుంటారో, ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ పాపప్ అనేది వస్తుంది. సో, డీటెయిల్స్ తప్పున్నాయా? అసలు ఏంది సిట్యుయేషన్? ఈ పాపప్ ఏంది? అనే విషయానికి మనం వద్దాం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ ఏందంటే ఈ పాపప్ గురించి మనం మాట్లాడుకుంటే టెక్నికల్ ప్రాబ్లమ్ ఎట్ ఎస్ఎస్‌సి బోర్డ్ సర్వర్. ఓకేనా. ఎస్ఎస్‌సి బోర్డ్ సర్వర్ దగ్గర ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందట. నీ డీటెయిల్స్ రిట్రైవ్ చేయడం లోపల అనేది చూపెడుతుంది. ఓకేనా. సో, ఇట్స్ ఎ టెక్నికల్ ప్రాబ్లమ్. ఓకేనా. టెక్నికల్ ప్రాబ్లమ్ అయినప్పుడు ఇట్లాంటి పాపప్ అనేది వస్తది. లేదు సిట్యుయేషన్ లోపల. ఓకేనా. టెక్నికల్ ప్రాబ్లమ్ లేదు. అంటే అందరి డీటెయిల్స్ వచ్చి నీ డీటెయిల్స్ రాని సిట్యుయేషన్ లోపల అది ఎస్ఎస్‌సి డీటెయిల్స్ అనేవి లేవన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్‌లీ మనం ఏందంటే ఈ ఎస్ఎస్‌సి మనం ఏదైతే ఈపాస్ లోపల స్కాలర్‌షిప్ అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్‌లీ ఈ ఏదైతే మనకు ఇక్కడ చూస్తుండ్రు కదా కింద ఆ పోర్టల్ అనేది మనకు కనబడుతది. మనం ఎస్ఎస్‌సి రెగ్యులరా కాదా అని చెప్పి పెట్టుకుంటాం. ఎస్ఎస్‌సి నంబర్ ఇస్తాం. హాల్ టికెట్ నంబరు. తర్వాత ఎస్ఎస్‌సి అనే ఏ ఇయర్‌లో పాస్ అయినాం అనేది ఇస్తాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇస్తాం. అండ్ దీని తర్వాత ఏందంటే డిగ్రీ అకాడమిక్ ఇయరా, ఎస్‌బీ డేటా, అదర్ దాన్ డిగ్రీ అకాడమిక్ ఇయర్ అండ్ ఎస్‌బీ డేటా అనేది పెట్టుకుంటాం. సో, ఈ ఆప్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఓకేనా. సో, ఎప్పుడైతే ఈ ఆప్షన్స్ అన్నీ నువ్వు ఇస్తావో, ఈ ఆప్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూ వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఒకటేందంటే టెక్నికల్ ప్రాబ్లమ్ అయితది. ఓకేనా. సో, ఇట్లా నీకు చూపెడుతుంది పాపప్ అంటే ఫస్ట్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఒకటే అయి ఉంటది. రెండోదేందంటే నీ డీటెయిల్స్ నువ్వు ఇక్కడ ఏది తప్పిచ్చినా కూడా ఇట్లా చూపెడతది. ఓకేనా. సో, నీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇట్లా చూపెడుతుంది అంటే ద మెయిన్ థింగ్ ఈస్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంది. కాబట్టి తర్వాత కొంసేపు ఆగి ట్రై చెయ్యి అన్న మీనింగ్ అన్నట్టు. ఓకేనా. సో, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ లేని సిట్యుయేషన్ లోపల కొన్నిసార్లు ఓటీపీలు కూడా వస్తలేవు. ఓకేనా. సో, ఈ ఓటీపీలు రావాలన్నా, ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలన్నా కూడా మళ్ళా ట్రై చేయాల్సిందే. సో, I hope you got clarity and that's it for today. Follow for more such content. Thank you so much. Signing off.